హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ బిస్కెట్స్ పిల్లల స్నాక్స్ కోసం ఎవ్రీడే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. మరి ఈరోజు ఈ బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ బిస్కెట్ స్పెషాలిటీ ఏమంటే మనం ఇందులోకి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం. బెల్లం పిల్లలకి చాలా చాలా మంచిది. ఈ బెల్లం మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు, కరిగి పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా దీనికోసం నేను 2 కప్పుల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, చిటికెడు ఉప్పు తీసుకుంటున్నాను. ఇందులోకి కరగబెట్టిన బెల్లాన్ని వేసుకోకముందే బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కరగబెట్టిన బెల్లాన్ని వేసుకుందాం. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లోకి వెళ్ళి నా ప్లేలిస్ట్ని చెక్ చేయండి. కరగబెట్టిన బెల్లాన్ని వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనకి ఒత్తుకోవడానికి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు బెల్లం సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లాన్ని కరగబెట్టి వేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా రుద్దుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు రుద్దుకోండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా మీడియంగా ఉండేటట్టు చూద్దాం. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత నేను బిస్కెట్ షేప్ కోసం ఒక బాటిల్ మూత యూజ్ చేశాను. ఈ బాటిల్ మూత యూజ్ చేసి ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసుకుందాం. నేను పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం బిస్కెట్ షేప్స్ అన్నిటినీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పెనంలో ఆయిల్ వేసుకొని నూనెని బాగా కాగనివ్వాలి. ఏవైతే బిస్కెట్స్ మనం ముందుగా చేసి పెట్టుకున్నామో వాటిని ఇప్పుడు నూనెలోకి వేసి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకుందాం. ఈ స్నాక్స్ మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాలిన వెంటనే మనకి మెత్తగా ఉన్నా కూడా ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేయండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.